అలా చూస్తారు? ఇది కొత్త మీకు? ఎంతవరకు చాలా మంది చూసారు బాబు. నాన్న ఇది నాటుకోడి కాదు నాన్న, బ్రాయిలర్ కోడి. ఈ ఊళ్ళో నువ్వు వేలు పట్టింది ఇంకేమైనా ఖాళీ ఉందిరా? పెట్టలేదు గదిగి పెట్టలేదు రామో చెయ్యతే దానమన చేయలేని నేనెంత చాండాలినే రామో. బస్తవా బస్తవా ఒక్కసారి బస్తవా 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 పాటమైన చేస్తావా. లేకుండా ప్రేమంటే జాలి లేకుండా బాగానే ఉన్నాను. నన్ను క్షమించు సిద్ధు. నువ్వింత సాహసానికి ఒడిగడతావని నేను ఊహించలేదు.
జీవితంలో అసలు నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాను, కానీ నీతో మాట్లాడుతున్నాను చూడు. ఛీ! ప్లీజ్ సిద్ధు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ అందమైన జీవితాన్ని మా బావలా కాకూడదని నేను అలా అన్నాను. చెప్పు సిద్ధు, నేను చేసింది తప్ప? నీకు ఇష్టమైతే ప్రేమించడానికి, ఇష్టం లేకపోతే మర్చిపోవడానికి నీవేనా మనుషులు అనుకున్నావా లేక మట్టి బొమ్మలు అనుకున్నావా? మా అక్కను చూసావుగా, తన పవిత్ర ప్రేమ కోసం పిచ్చిదైపోయింది. ఇంత జరిగా కూడా నేను నిన్ను ప్రేమించి మళ్ళీ గతాన్నే పునరావృతం చేయమంటావా? పట్టు మీద పడి దొరికావా నా 16 ఏళ్ళ పాప. ఎవరికైనా చెప్పాను, నందు వెంట పడితే నీ కంట నిద్ర ఉండదని. చెట్టకోట లింగాల పోడి లింగాన్ని నువ్వేంట నాకు చెప్పేది? చిచి, నువ్వు అసలు మనిషివా మృగానివా? నువ్వు నాకు మానను, మానను. చాలా థ్యాంక్స్ అండి. ఆపదలో ఉన్నవారినే కాదు, కావాల్సిన వారిని కూడా కాపాడుకోవడం నా బాధ్యత. కావాల్సిన వారా అంటే ఎవరు మీరు? ఒకప్పుడు నా భాగ్యదేశానికి సైనికుణ్ణి, ఇప్పుడు పాపాత్ముల్ని శిక్షించడానికి పోలీస్ అవతారం ఎత్తానని బావ విజయరామరాజుని. మీరు చావలేదు సిద్ధు. కొన ఊపిరితో ఉన్న నన్ను కొండలో ఉన్న కోయవారు కాపాడారు. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? నా ఆరోగ్యం మెరుగాక నా మిత్రుడికి ఫోన్ చేశాను. అప్పుడే నాకు తెలిసింది సబ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయ్యానని. గుండెల్లో నా ప్రేమను పగన దాచుకొని నా ట్రైనింగ్ పూర్తి చేశాను. నా తెలివితేటలు మెచ్చుకొని మా డిపార్ట్మెంట్ వారు నన్ను క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. నువ్వు చనిపోయావని మా అక్క పిచ్చిదైపోయింది బావా. తెలిసినందు నేను సెలవులకు వచ్చి వెళ్తేనే సగం చచ్చేది. అదే నేను ఇక లేనని తెలిస్తే ఇక ఉండదని తెలుసు. నా రాధను మళ్ళీ నేను మనిషిగా మార్చుకుంటాను నందు. దానికి నీ సహాయం కావాలి. చెప్పు బావా, నీకోసం ఈ విధినైనా ఎదిరిస్తాను. విధిని ఎదిరించక్కర్లేదు నందు. మీ అమ్మని ఎదిరిస్తే చాలు. డబ్బే సర్వస్వనని అమ్మే మీ అమ్మకు తలపొగరు దించి మీ అమ్మ ముందే మీ ఇద్దరు పెళ్లి చేసి మీ ప్రేమకు ప్రాణం పోస్తాను. మీ ఇద్దరు ధనం మార్చుకోండి, ధైర్యంగా ఉండండి. అలా దిక్కు చూస్తావైతే పిచ్చి మోలకమా? నేను పిచ్చిమాలోకాని కాదు, నువ్వే వెర్రి మాలోకానివి. మా బావ ఎంత అభయం ఇచ్చాను కూడా అంత దూరంగా ఉన్నావు. మిలమిల మిరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది. గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై. నిజమేనా జాబిలి?
చేసే హేమంతం ఇది మన సొంతమైనది కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసిన సాయంత్రం ఓ మైనా మన మనోను మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది మధువై రానా మరి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగా నాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది ఎదరిల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే కుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీవే ఆచిని నిజమైన జాబిలి ఎప్పటికైనా నీ అహం మీద దహనం చేస్తుంది చూడు. తమ్ముడు ఆయన మాటలకి నువ్వేం బాధపడదు. సరే అక్క, నువ్వు ఆవేశపడి బీపీ పెంచుకోకక్క, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఎవరు కావాలి బాబు? రాజేశ్వరీదేవి. వాళ్ళు వచ్చారు. రాజేశ్వరి దేవిని నేనే. ఓ అవునా, అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. ఒంటి మీద ఖాదీ డ్రెస్ వచ్చేసరికి అడ్రస్ మర్చిపోయినట్టున్నావు. కాస్త సరి చూసుకో అడ్రస్ ని. ఇన్నాళ్ళు నీ అరచకాలని అడిగేవాళ్ళు లేడని విర్రవీగావు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనులకు సాక్ష్యాలున్నాయని చంకలు గుద్దుకున్నావు. ఇప్పుడు నీ ముందుకు ఒక సరైన మగాడు నీ ముందుకు వచ్చాడు. సాక్ష్యాధారాల ఏమిటా సాక్ష్యాధారాలు? విజయ్ అనే సైనికుడిని మీ పెద్దమ్మాయి రాధా పెళ్లి చేసుకుందని, అది నీకు ఇష్టం లేక నీ మనుషులతో చంపించావని నీపై వచ్చిన కంప్లైంట్. నాపై కంప్లైంట్? నాపై కంప్లైంట్ ఇచ్చే దమ్ము ధైర్యం ఎవరి కొద్ది? నీ చిన్న కూతురు. ఏంటి మేడం, షాక్ అయ్యారా? ఇలాంటి షాకులు ముందు ముందు చాలా ఉన్నాయి. నందిని! ఒసేయ్ నందిని! నువ్వు నాపై కంప్లైంట్ ఇచ్చావని వీడెవడో వచ్చి కారు కూతురు కూస్తున్నాడు. నిజమేనా? అది నిజమే మమ్మీ. నిజమా? ఎంత పని చేసావే? కన్నా తల్లి పైన కంప్లైంట్ ఇస్తావా? మేడం, మీకు మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నేను మేజర్నని, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని నీపైన వచ్చిన రెండో కంప్లైంట్ ఒకటి ఉంది. ఆ కంప్లైంట్లన్నీ మడిచి నీ కాకి డ్రెస్ లో పెట్టుకో. వాటన్నిటికీ జడ్చుకోవటానికి నేను హై స్కూల్కి వెళ్ళొచ్చిన పాపాయిని కాదు, అసెంబ్లీని అడగొట్టిన ఆడ పులిని. అప్పుడు గెలిచే పాటు అసెంబ్లీకి వెళ్ళావు, ఇప్పుడు తప్పు చేసావు కాబట్టి జైలుకి వెళ్తున్నావు. జైలుకి వెళ్ళే ముందు నీకు మరో షాకింగ్ న్యూస్ చెప్పనా? సిద్ధు సిద్ధు ఎవరో కాదంటే నీ ముద్దుల చిన్నాళ్ళుడు సిద్ధు. నందు, మీ ప్రేమ యజ్ఞం ఫలించింది. మీ ప్రేమ తపస్సు పూర్తయింది. ధైర్యంగా దాంట్లో మార్చుకోండి.
ఎప్పుడూ ఎదురు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. సిద్ధు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనమ్మా. మమ్మల్ని క్షమించి నిండు మనసుతో ఆశీర్వదించండి. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరు లాక్కెళ్ళండి. నందు, రాధా, బావా, అక్క, రాధా, 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 నేను రాధా, నీ విజయం రాధా, రాధా, నేను మళ్ళీ మనిషిగా మార్చుకుంటాను రాధా, రాధా. చుట్టూ నందు, మీరు వెళ్ళి ధైర్యంగా మీరు honeymoon కి వెళ్ళండి. రాధా, రాధా, నేను మళ్ళీ మనిషిగా మార్చుకుంటాను రాధా, రా రాధా, రా. मुझको को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन don't miss that chance. All the Rajini fans, don't miss that chance. Lungi dance, 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 lungi dance. चलो जवानी भरा जोर शिवेदार रजनी दा फैन शिवेदार भरा जोर शिवेदार रजनी दा फैन शिवेदार डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और रजनी फैंस डोंट मिस दैट चांस और रजनी फैंस चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस डोंट मिस दैट चांस और रजनी फैंस don't miss that chance. Lungi dance, 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 lungi dance. Jaya Hani Singer. మూడు పాటకేసి ఒకటి పాటలు రెండు అయ్యా పాటలు రెండు పాటలు రెండు ఇవి ఈ మూడు అయ్యా మూడే అంటే పాటలు రెండు అంటే